వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా అవార్డు ఎవరికి, దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ఉత్తమ మహిళా అవార్డు ఎవరికి ఏంటి? ఉత్తమ మహిళా అవార్డు ఏమైనా పురుషులకు ఇస్తారా, మహిళలకే ఇస్తారు కదా? ఆన్సర్ అయిపోయింది. ఇంకా కొత్తగా మనం మాట్లాడేది ఏముంది అనేది సింపుల్గా జోక్గా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మీతోటి పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏమిటి అంటే, ఒక 25 సంవత్సరాల క్రితం నల్గొండ హెడ్ ఆఫీస్ దగ్గర ఒక పత్రికలో నేను బ్యూరో చీఫ్గా పనిచేస్తుండేది. అప్పుడు ఒక అంశాన్ని నేను గమనించాను, ఇదే మహిళా దినోత్సవం సందర్భంగానే. ఏమిటి ఆ అంశం అంటే, ఒక మేడం నాతో అన్నది, ఏంటోనండి దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా నేనే అవార్డు తీసుకుంటున్నా, నేనే అవార్డు మళ్ళీ ఎంపికైనా, బాగా వచ్చి అవార్డు తీసుకొని నాకే బోరు కొడుతుంది. ఆ మేడం అలా ఎందుకన్నది అనే విషయం ఆలోచిస్తే, ఆ తర్వాత నేను రకరకాల మండల కేంద్రాలే కావచ్చు, చిన్న పట్టణాలే కావచ్చు, నగరాలే కావచ్చు, ఏ ఏరియా అయినా కావచ్చు, అన్ని చోట్ల కూడా నేను గమనించిన అంశం ఏంటంటే, సమాజంలో వివిధ రంగాలలో డబ్బు కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, పలుకుబడి కావచ్చు, హోదా, ఏదైనా ఒక ప్రొఫెషన్లో బాగా గుర్తింపు ఉండటం, ఇలా ముందు స్థాయిలో ఉన్న అప్పర్ లేయర్లో ఉన్న కొంతమంది మహిళలు మాత్రమే ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకోవటం, వాళ్ళు మాత్రమే గెదర్ కావటం, వాళ్ళకు మాత్రమే అవార్డులు రావటం, వాళ్ళకు మాత్రమే సన్మానాలు జరగటం, అదే వార్తలు మళ్ళీ రావటం, ఇది జరుగుతున్న తంతు. ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, మహిళలలో కార్మిక కర్షక రంగాల్లో వివిధ వృత్తుల్లో గొప్ప శక్తివంతమైన మహిళలు ఉన్నారు. మహిళలు అంటే పలుకుబడి ఉన్న వాళ్ళే మహిళలు కాదు, మహిళలు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళే మహిళలు కాదు. చాలా చిన్న విషయాలలో భర్తనో తండ్రో చనిపోతాడు, కుటుంబ భారం మీద పడుతుంది, కానీ మగవాళ్ళకు ధీటుగా ఒక గీత కార్మికురాలు చెట్టు ఎక్కగలుగుతుంది, ఆ తాటికల్లు తీయగలుగుతుంది, అమ్మగలుగుతుంది. ఏదో ఉద్యోగం లేక కరెంట్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ ఉద్యోగం పెడితే ఒక యువతి అప్లై చేస్తుంది, విద్యుత్ స్తంభాలు ఎక్కుతుంది దిగుతుంది. వెల్డింగ్, గ్యాస్ సోడా, చెప్పులు కుట్టడం, ఇలా ప్రతి రంగంలో, ఆటో నడపటం, ఎన్నో రంగాలలో మహిళలు శక్తివంతమైన పాత్ర, పురుషులకు ధీటుగా పనిచేస్తున్న పరిస్థితి, వాతావరణం మనం ఇప్పుడు చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే, భర్త తాగుబోతుగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోతే మొత్తం కుటుంబ బరువునంతా మీదేసుకొని పిల్లల్ని ప్రయోజకులు చేసిన మహిళా మనులు ఎంతోమంది ఉన్నారు. నిరుపేద ఇంట్లో పుట్టి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి కానీ, లేదా ఏదైనా చిన్న స్టార్టప్, అంటే మన స్థాయిలో చెప్పాలంటే ఏదో ఉపాధి మార్గాన్ని వెతుక్కొని మొత్తం ఆ కుటుంబానికే దివిటిలాగా ఉన్న యువతులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ మహిళలే. వీళ్ళ కథ వాళ్ళ ఇంటి వరకే పరిమితం అవుతుంది, వాళ్ళ స్ఫూర్తి వాళ్ళకు తెలిసిన వాళ్ళకే పరిమితం అవుతుంది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలాంటి మహిళల్ని గుర్తించి అన్ని రంగాలలో విశేషమైన కృషి చేసిన వాళ్ళని, వాళ్ళ స్థాయి, సోషల్ స్థాయి ఏదైనా కావచ్చు, డబ్బు పరంగా వాళ్ళు ఎంతైనా కావచ్చు, కానీ వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని, వాళ్ళలో ఉన్న స్ఫూర్తిని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ సమాజంలో డబ్బు, హోదా, పలుకుబడి ఉండి ఇప్పటికే ఎన్నోసార్లు అవార్డు స్వీకరించిన వాళ్ళు, ఇలాంటి వాళ్లకు అవార్డుని అందజేస్తూ వారికి ఒక మోటివేషనల్ క్లాస్ లాంటిది కానీ, స్ఫూర్తిదాయకంగా నిలిచే కౌన్సిలింగ్ క్లాసులు కానీ నిర్వహించడం ద్వారా తమ పెద్దరికాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తమ గౌరవాన్ని, విశిష్టతని నిలబెట్టుకుంటూనే అణగారిన చిన్న స్థాయిలలో ఏ గుర్తింపుకు నోచుకొని వాళ్ళని అవార్డు రూపంలో, సన్మానం రూపంలో ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఎంతోమంది మహిళలకు చైతన్య స్ఫూర్తిని కలగజేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.